హరే కృష్ణ అందరికీ నమస్కారం। ఈ రోజు వీడియోలో శ్రీమద్ భగవద్గీత 6వ అధ్యాయం ధ్యాన యోగం లేదా ఆత్మ సంయమ యోగం నుండి 35-36 శ్లోకాలను నేర్చుకుందాం। శ్రీ భగవానువాచ అసంశయం మహాబాహో మనోదుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే। మరొకసారి అసంశయం మహాబాహో మనోదుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే। భావం అర్జునునితో శ్రీ భగవానుడు పలికెను, హే మహాబాహో, నిస్సందేహంగా మనస్సు చంచలమైనదే, దానిని వశపరచుకొనుట మిక్కిలి కష్టం। కానీ కౌంతేయ, అభ్యాస వైరాగ్యముల ద్వారా దానిని వశపరచుకొనుట సాధ్యమే। వివరణ: ఇక్కడ అర్జునుడిని కృష్ణుడు చేసిన సంబోధన చక్కగా ఉంది। మహాబాహో అన్నాడు, అనగా మనసు బలమైనది, దృఢమైనది। దాన్ని చేయడం నా వల్ల కాదు అని చేతులెత్తేశాడు అర్జునుడు। దానికి సమాధానంగా, ఇంతటి వీరుడివి, బాహుబలం కలవాడివి, అత్యుత్తమ ధనుర్ధారివి, ఇంత చిన్న విషయం నీకు లెక్కలోనిది కాదు, అభ్యాసంతో ప్రయత్నించు అని ధైర్యం చెప్పాడు శ్రీకృష్ణుడు। 36వ శ్లోకం। అసంయతాత్మనా యోగో దుష్ప్రాపాయితి మే మతిః వస్యాత్మనా తు యతతా శక్యో వాప్తుముపాయతః। మరొకసారి అసంయతాత్మనా యోగో దుష్ప్రాపాయితి మే మతిః వస్యాత్మనా తు యతతా శక్యో వాప్తుముపాయతః। భావం: మనసును వశపరచుకొనని పురుషునకు యోగసిద్ధి కలుగుట కష్టము, కానీ మనస్సు వశమునందున్న ప్రయత్నశీలుడైన పురుషుడు సాధన ద్వారా సహజంగా యోగసిద్ధిని పొందుట సాధ్యమే అని నా అభిప్రాయము అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునితో పలికెను। వివరణ: అర్జున, ఎవని మనసైతే నిగ్రహింపబడదో వాడికి యోగము అనగా మనసును ఆత్మలో ఉంచడం సాధ్యం కాదు, ఇది నా అభిప్రాయము। ఎవరైతే తన మనస్సును తన ఆధీనంలో ఉంచుకుంటాడో వారికే అది ఉపాయం చేత సాధ్యమవుతుంది అని భగవాన్ పలికెను। ఈ వీడియో నచ్చిన వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి। ధన్యవాదాలు।